అల్లుడు గారు తమకి న్యాయమా? మా బేబీ బతుకుండగానే మీరు మూడో మ్యారేజ్ చేసుకోవడం ధర్మమా? లో అల్లుడు గారు లో, నా బేబీ తట్టుకోలేదు. తట్టుకోకపోతే కొట్టుకోమను. నేను ఆ కోకిల్ని ప్రేమించాను, దాన్నే పెళ్లి చేసుకుంటాను. ప్రేమ? యు మీన్ లవ్? అవు. ఎక్కడిది బాబు ఈ మాట? ఎల్లడూ వినలేదే. నా బేబీ ఎప్పుడు చవి చూడలేదే. చెప్పండి బాబు, ఎప్పుడైనా ఎక్కడైనా నా బేబీని ముద్దాడారా? ఎక్కడకు తీసుకొని హత్తుకున్నారా? ఇదేనా బాబు మీరు అదే ప్రేమ? నో ఆన్సర్. తాలి కట్టెలు చేత్తోనే దాని గొంతు కురుతాడు బిగించి వెళ్ళిపోతున్నారే. ఇదేనా మీ సంస్కారం? ఇదేనా మీ నాగరికత? ఇదేనా మీ సాంప్రదాయం? కమాన్ ఆన్సర్ మీ. ఆన్సర్ లేదు, క్యాన్సర్ లేదు. ఆడు గొడవేంటి? ఏదో గుడ్డల దగ్గర తేడా వచ్చాను. అవును, నా కోకిలేది? అమ్మా కోకి. శిలా విగ్రహానికి వేసుకుంటే ఆ ముసుకెట్టినా మట్టం. అది మా వంశాచారం బాయా. అంటే జీవితాంతం వింతేనా? తాళి కట్టేంత వరకే. ఆ దేవుడి గోవిందా కాలు ఇవ్వకుండానే పెళ్లి చేసేసుకుంటున్నారు. నువ్వు కాలుషిక అయిపోతే నా పెళ్లి ఆగుతాంటి. పురోహితుడు లేకుండా పెళ్లిలా జరుగుతుంది గోవిందా. పోనీ ఉభయపక్షంగా ఓ పని చేద్దావా? చెప్పు. ఆ పెళ్లితో పాటు నీ పెళ్లి కూడా జరిపించేస్తాను. పెళ్లి వివాహాల నుంచి పక్కన వచ్చి కూర్చో, ఉదయం చేస్తా. పైసా కూడా ఇవ్వను. నీ పెళ్లి నువ్వు చేసుకో, నా పెళ్లి మేము చేసుకుంటాం. చేసుకో, నాకేమిటి నా మటను చేసుకుంటాట. ఏమిటి వీడు చేసుకున్నది? కానివరా, రండి బాబు కూర్చోండి. కూర్చో కూర్చో, ఆడు మొదలెట్టేస్తున్నాడు. కొబ్బరికాయ పుచ్చుకోండి. కొబ్బరికాయ తీసుకో. తీసుకోమంది కాయ వండం కాదు. ఈ అక్షతలు తీసుకొని గణపతి పూజ చేయండి. ఈ అక్షతలు తీసుకుని గణపతి పూజ చేయి. ఏమిట్రా ఇక్కడ మన మంత్రాలు కాపీ కొట్టేసి అక్కడ వాళ్ళు పెళ్లి చేసేసుకుంటారు. అమ్మ నా గోవిందా, అదే సంగతి. అరే అవధాంతో పెట్టుకుంటున్నారా? తీరుస్తా, మీ తీట బాగా తీరుస్తా. చూడండి ఆయన, ఇది చాలా విశిష్టమైన ముహూర్తం. పుష్కరానికి ఒక్క మాట వస్తుంది. అందుచేత నేను చెప్పింది చెప్పినట్టు ఎదురు చెప్పకుండా చేసేయాలంటే ఓకే? మామా ముక్కులు వెళ్ళెట్టుకో. మామా మమ్మ అనుకుని ముక్కులు వెళ్ళెట్టుకో. మామా యమా అని అదే వేలు నోట్లో పెట్టుకో. యమా యమా అని అదే వేలు నోట్లో పెట్టుకో. యమా. పెళ్లికి మాత్రం ప్రవేశపెట్టండి. కోకి వచ్చి కూర్చోమ్మా. కూర్చోమ్మా. పెళ్లి కూతురు కాళ్ళకి నమస్కారం చేయి. అమ్మా, పెళ్లి కొడుకుని పెళ్లి మనకు తను. కొబ్బరికాయ తీసుకుని అబ్బాయి నెత్తి మీద ఢమడమా ఢమడమా అని 3 సార్లు కొట్టు. అమ్మా, కుడి చేత్తో అబ్బాయికి తొడపాశం పెట్టమ్మా. బాబు, పెళ్లి పెద్దలంతా పెళ్లి కొడుకుని తలా ఒకటి పీకండి. కుడికాలు చెప్తూ ఆదవడా ఈదవడా వాయించుకో. చెప్తా వాయించుకో. ఇదిగోరా మామ, వాయించుకో. ఇప్పుడు తాళి కట్టుకో. అన్నా ఏం గుందా? నువ్వు ఏమి అన్నంటే వాడి గురించి నేను ఒక్కసారి నా ఐరన్ టంగ్ విప్పుతాను. మనస్ఫూర్తిగా విప్పుకోరా. రే కరిసుందరం, మా పొట్టలు కొట్టావు కదరా, ఇక నుంచి నీకన్నీ కష్టాలే. తాళి కట్టాను కదా, ఒక్కసారి చూస్తానా? అమ్మా కోకి, బాయ్ ఒకసారి ఫేస్ ఇచ్చి స్మైల్ ఇయ్యమ్మా. తప్పకుండా తప్పండి. ఎందుకో మాంగళ్యం దంతునా నేనా అందుకోమన్నది మంత్రం కాదురా, ఐరన్ బాక్స్. ఇక్కడ జరుగుతుంది శోభనం కాదురా దరిద్రుడా. పెళ్లి బాక్స్ అందుకో. సారీ బ్రదరు. అక్క, ఈ నెక్లెస్ నువ్వు పెట్టుకో, నీకు చాలా బాగుంటుంది. నాకెందుకు, ఝాన్సీకి పెట్టక్క. దానికి వేరే ఉందిలే, నువ్వు పెట్టుకో. ఈరోజు సుందరం ఎప్పుడు ఒంటరిగా వచ్చాడు, ఇలా సతీ సమేతంగా వచ్చావే. నేను సతీ సమేతంగా రావటం ఏంటన్నా మాటలు? దాని ఇంట్లో పెట్టి తాళం పెట్టొచ్చాను. సతీ మేడం గారు కాదు, చిన్న మేడం గారు వచ్చారు.
అల్లుడు గారు, ఇన్నాళ్ళు మీరు మనిషి అనుకున్నారు, కానీ మీరు మనుషుల్లో దేవుడని నాకు ఇప్పుడే అర్థమైంది. మీరు నా బేబీని తెల్ల చూపు చూస్తున్నారని, మీ పెద్ద భార్యని పెద్ద చూపు చూస్తున్నారని నేను చాలా అపార్థం చేసుకున్నాను. కానీ మా బేబీ వెంట లేకుండా మీరు ఒక గంట కూడా ఉండలేరని నాకు ఇప్పుడే జస్ట్ నౌ తెలిసింది. ఐ ఆమ్ వెరీ 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 సారీ. నీ సారీలో నా మట్టుని సైలెన్స్ ప్లీజ్. ఈ పరిస్థితుల్లో మీరు అరిస్తే దేవమ్మ గారి గురించి తెలియని వాళ్ళకు కూడా తెలిసిపోతుంది. అంచేత కామ్గా వెళ్ళి మూల కూర్చోండి. పెళ్లికి వచ్చావా? కాదు, పెళ్లి పందిలో ఇతను బాకీ వసూలు చేసుకోవడం వచ్చాను. ఇస్తారా బాయ్ ఏదో బాకీ? ఏంటి చేదినా మటను అవతల పెళ్లి అయిపోతుంటాను. అయిపోవటం లేదు, ఆగిపోతుంది. ఏంటి నిజమే? నిజమేరన్నా అబ్బా. ఓర్ని అబ్బా, అవతల నిక్షేపంగా పెళ్లి అయిపోతుంటే ఆగిపోతుందంటావేంట్రా? అన్ఫినిష్డ్ ఫేసు అసలైంది కొట్టుకొచ్చేస్తే పెళ్లి ఎలా జరుగుతుందిరా? అసలు ఇది కొట్టుకొచ్చేసావా? మంగళసూత్రం కొట్టుకొచ్చేసావా? మంగళసూత్రం కొట్టుకొచ్చేస్తే పసుపు కొమ్ము కట్టేస్తాడు. ఏది లేకపోతే పెళ్లి జరగదో అది కొట్టుకొచ్చేసా. ఏంటది? బెల్లం, జీలకర్ర. ఇక్కడ జీలకర్ర బెల్లం కనిపించవే? ఓరిని కడుపులో కడపాంపులు పెట్టో, అవి కూడా తినేసావా? లాభం లేదు, నువ్వు తక్షణమే గాడిపై దగ్గరికి వెళ్ళిపో. అక్కడున్న పుల్లలు పిడకలు డేగిసాలు మింగాయి. ఒక గారెడు కిరసనాలు తాగి అగ్గిపుల్ల పుట్టించుకున్న దరిద్రం వదులుతుంది. ఓకే బ్రదర్. జాగ్రత్త జాగ్రత్త నాయనా, లేస్తున్నాడు వాడు, లేస్తున్నాడు జాగ్రత్త. అమ్మా, జీలకర్ర బెల్లం వరుస పోరు తెచ్చిపెట్టండి. ఇంకా వీళ్ళింట్లో జీలకర్ర బెల్లం మిగిలినాయా? తెలుసుంటే అవి కూడా కొట్టేసేవాడిని. ఓసారి ఫేసి స్మైలీ. మీ నోటన మాటనేట ఆవేశపడిపోయి తిట్టమాక, కొబ్బరి తోట మిస్ అవుద్ది. ఇంకా తోట కోట అంటావేంటి? అవతల బెల్లం పెడుతుంటే బెల్లం పెట్టగానే బెల్లం అవదు, కాపురం చెయ్యాలి కదా. అంటే నీకు పర్సనల్ గా చెప్తాను, పద. అదా ఇప్పుడు వీటిని ఏం చెయ్యాలి? జీలకర్ర నోట్లో వేసుకో, బెల్లం నెత్తి మీద పెట్టుకో. థ్యాంక్స్. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభగే త్వం జీవ శరదాం శతం. బండి షెడ్లో పెట్టరా. ఓకే సార్. ఇంటికి రాగానే నీ దర్శనం నాయన ఓరు దేవుడు, నా తలుపులు తెరుతున్నాయండి. ఏం జరిగిందిరా? ఏంటి సార్, ఏమైంది? తలుపులు తెరుతున్నాయి, కప్ప కనిపించలేదురా. కప్పేంటి సార్? అబ్బా తాళం కప్పరా. మేడం గారు తీసారేమో. చెవి నా దగ్గర ఉంటే అదేలో తెస్తుందిరా. ఎవరి చేతనో తీయించారేమో. ఓకే పద్మ, పద్మ, ఒరే పద్మ, ఎక్కడ తెచ్చావే? ఇంత ఉన్నావా? అమ్మో లేదు. ఇక్కడికి రండి. ఏంట్రా? మీ కప్ప వాడి పూలు అటు చూడండి. చాలా అనుభవం చేస్తాం, తాళం కప్పలు తెరిచి పెడతాం. ఊళ్ళో ఇన్ని తాళం కప్పలు ఉండగా నీకు నా కప్పే కావాల్సి వచ్చిందనా? మటనా నేను తాళం వేసినప్పుడల్లా తాళాలు బాగు చేస్తాం, తాళం కప్పలు తెరిచి పెడతామని నా కొంప ముందు ఎందుకు కరిచావో నాకు ఇప్పుడు అర్థమైందిరా. నా మటనా ఊరుకో సుందరం, ఊరుకో. పెళ్ళం చచ్చిపోయిందని గోదాట్లో దూకుతావా? మహాపతివ్రత. కిటికీలోంచి కూడా కనిపించేది కాదు. ఏమిటో ఆ భగవంతుడు ఆ పిల్లగా బుద్ధి పుట్టించాడు. ఆ తాళాలు బాగు చేసేవాడు ఎక్కడి నుంచి చూశాడో, ఎలా పట్టాడో. కొంచెం ఎర్రగా ఉంటాడులేండి. అదన్నమాట సంగతి. ఊరుకో సుందరం. తాళాలకి గొళ్ళాలకి కరువు గాని పెళ్ళాలకి కరువా చెప్పు? మరో పెళ్లి చేసుకో. నాకెవరిస్తారు పిల్లని? ఏ నీకేం ఎక్కువ? కన్నొంకరా కాలొంకరా, కాకపోతే బ్లాక్ అండ్ వైట్. ఆ మాటకొస్తే కాకి నలుపు కాదా, కోకిల నలుపు కాదా? మా కోకిల నలుపేం కాదు, మంచి ఎరుపు. ఎరుపైనా తెలుపైనా సర్దుకుపోతాడు పెళ్లి చేసేస్తే. ఈసారి గొడుగులు చేసే ఉన్న కూడా వీరిలో రానివ్వను, మీ చెల్లిని చూడనివ్వను. చేసేయండి. ఈ మేకూరలది ఎప్పుడు వచ్చింది? ఈ ఆకుకూరలది ఎందుకు వచ్చింది? హలో, నన్నన్నారా దాన్నన్నారా? నా దగ్గరికి వస్తారా, దాని దగ్గరికి వెళ్తారా? చాలా చెప్పిందా వచ్చి? రండి రండి.
అమ్మని కమ్మని దెబ్బ ఎంత ఉన్నదో అబ్బా ఏంటన్నయ్య అంత ఆనందంగా ఉన్నావు? అన్నావా గోవిందా 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 ఇప్పుడు ఇలా ఎందుకు అనాలనిపించిందిరా నీకు? ఏం ప్రమాదం ముంచుకొస్తుందో ఏమో, పువ్వులు తేళ్ళై కరుస్తాయో, కొబ్బరికాయ బాంబాయి పేలుతుందో, ఏం జరుగుతుందో గోవిందా. అన్నయ్య ఒకే పూజకి 2 దక్షిణలేమో. అన్నావా గోవిందా గోవిందా గోవింద గోవిందా. అవధాన గారు బాగున్నారా? ఇప్పటి వరకు గోవిందేనండి. మా పేరు అర్చన చేయండి. ఓకే పంతులు గారు అమ్మా. మా ఇద్దరి పేరున ముందు అర్చన చేయించండి. అలాగే పంతులు గారు తల్లి. ముందు మా ఇద్దరి పేరున అర్చన అలాగే చేయండి. తల్లి. పంతులు గారు అమ్మా. ముందు మాకు. అలాగే. పంతులు గారు తల్లి. ముందు మాకు. అక్కడ ముందు మాకు, ఇక్కడ ముందు మాకు, నా బొంద మాకు. ఏం మాకునమ్మా? ఓ పని చేస్తానమ్మా, ముందు మీ కొబ్బరికాయ కొడతానమ్మా, మీకు ప్రసాదం పెడతానమ్మా. ముందు మీ కొబ్బరికాయ కొడతానమ్మా, మీకు ప్రసాదం పెడతాను తల్లి. ఓ పని చేస్తాను తల్లి, హారతి ముందు మీకు ఇస్తాను తల్లి, శటకోపం ముందు మీకు పెడతానమ్మా. ముందు హారతి మీకు ఇస్తానమ్మా, శటకోపం మీకు పెడతాను తల్లి. ఇక్కడ ఇలా గోవిందా, అక్కడ అలా గోవిందా, ఇప్పుడు ఎలా గోవిందా? ఈ మాత్రం దానికి ఎందుకండి అంత కంగారు? మీరు 2 గోవిందలు ఉన్నారు కదా, ఇద్దరు చెరో అర్చన చేయండి. భలే ఐడియా గోవిందా. ఆ. గణపతి గోవిందా పుచ్చుకో. అవధాని గారు మా కాయరంటంగా అక్కర్లేదు, మీరే అర్చన చేయించండి. ఆ దరిద్రం మాకు అక్కర్లేదు, మాకు మీరే చేయండి. మళ్ళీ మాకు మళ్ళీ మాకు, ఏం మాకు మాకమంటారు గోవిందా? అందరికీ శుభంగా ఉంటుంది. స్వామివారి పేరటే అర్చన చేయండి. ఆహా, ఇది సూపర్, దీనికి తిరుగులేదు. ఇలా ఇవ్వండి గోవిందా. ఆగన్నయ్య ఆ. అదేమిటండి సతీ సమేతంగా వచ్చి మీ పేరు అర్చన చేసుకోవాలి కానీ దేవుడి పేరు అర్చన ఏమిటండి? పంతులు గారు ఆయన చెప్పిందే కరెక్ట్, ముందు మా పేరెంట్ చేయించండి. ఇదిగో ఇది తీసుకొని చేయించండి. ఇదిగో ఇది తీసుకొని చేయించండి. ముందు తీసుకొని చేయించండి. ముందు తీసుకొని చేయించండి. అయ్యో ఎందుకన్నయ్య వరి బొమ్మ పురుచు వేద్దాం. బొమ్మ అయితే వారి పేరు చేద్దాం, పురుషు అయితే వీరి పేరు చేద్దాం. అలా చెప్పావురా. ఏమంటారమ్మా? ఆ పని చేయండి. ఏం పాపం చేయండి, ముందు మన పేరున చేయమనండి. అర్చన అంటూ జరిగితే ముందు మన పేరునే జరగాలి. ఒకేసారి ఎలా చేస్తారో? అయితే ఆవిడతోనే చేయించుకోండి. అది కాదు, అది కాదు. సత్య, పోనీ ముందు ఆవిడ పేరే. చేయించుకోండి. సత్య, ఒరే నాయనా, ఒకసారి బొమ్మ బొరుసు వెయ్యి. ఎందుకన్నా? బొమ్మ పడితే నిన్ను మర్డర్ చేస్తాను రా. బొరుసు పడిందనుకో నిన్ను పూడ్చి పెడతా. నన్ను చంపడం దేనికన్నయ్య? నేను మహదానందంగా ఉన్నాను కదా. కళ్ళు మూసుకోమ్మా, మూసుకో. శ్రీ